నియోజకవర్గంలో ఎంతమందికి వచ్చిన ఉద్యోగాలు? ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి చెప్తుండదు తప్పించి ఏ విధంగా ఇచ్చారనేది మీకు ఏం తెలిసింది ఏముంది? డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాలంటరీ అని చెప్పేసి ఉద్యోగం ఇచ్చి 5,000 రూపాయల జీతంతో వాళ్ళని అవమానమే పరిచారు తప్పించి వాళ్ళకి చేసింది ఏమీ లేదు. 4 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి 5,000 రూపాయల జీతంతో వాళ్ళ చదువుకి ఇచ్చిన ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. సో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పి అంటారు మీరు? ఖచ్చితంగా. మరి మీ నెహ్రూ గారు వస్తే డెవలప్మెంట్ చేస్తారు? మా నెహ్రూ గారు వస్తే యువతకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా చేయాలో ఆయనకి పూర్తి స్థాయిలో తెలుసు. అలాగే రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడికి 20 సంవత్సరాల తర్వాత అసలు ఏ విధంగా జరుగుద్ది అనేది ముందు ఆలోచనతో ప్లాన్ చేసిన వ్యక్తి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి యువతకి 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనేది ముందే పసిగట్టి ప్లాన్ చేసిన వ్యక్తి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు. సో మరి పైన కూటమి ఎలా ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది, నియోజకవర్గం ఎలా ఉంటుంది? ఇక్కడ నియంత పాలన పోగొట్టాలనే కూటమి అని చెప్పేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు ఏకమై ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ నియంత పాలన పోగొట్టడానికి తీసుకున్న నిర్ణయమే ఈ కూటమి. ఓకే అండి. సో గెలుస్తారా అట్లా ఏంటి? 100% గెలుస్తారు. ఎన్ని సీట్లతో ప్రభుత్వం 120-130 సీట్లతో కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.